హలో హాయ్ అండి, వెల్కమ్ టు అపర్ణ విజయ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈ వీడియో వచ్చేసి గార్డెన్ క్లీనింగ్ అని చెప్పొచ్చు. సో ఈ పూలు చూసారు ఎంత బాగున్నాయో, వంగపూ రంగులో చాలా బాగున్నాయి కదా. ఈ ఫ్లవర్స్ యొక్క నేమ్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ మొత్తం ఎండిపోయిన ఆకులు కానీ కొమ్మలు, అలాగే పిచ్చి పిచ్చి మొక్కలు అవన్నీ క్లీనింగ్ పెట్టుకున్నాము. చాలా లేదండి పైకి వచ్చి క్లీన్ చేసుకొని. సో ఈరోజు వచ్చామన్నమాట. ఇది చూసారా ఎంత పెద్ద మిడతలు అనేవి గార్డెన్లో ఉండకూడదండి. అవి తినేస్తుంటాయి ఆకులు, మంచిది కాదు. సో కనిపిస్తే మాత్రం చంపేసేయండి. ఇది వచ్చేసి నాటు రేగిపళ్ళు ఉంటాయి కదా, అవి అనమాట. పోతొచ్చింది ఇప్పుడు, చిన్న చిన్నగా పిందెలు కూడా స్టార్ట్ అయినాయి. అండ్ అలాగే ఇంకా పిచ్చి పిచ్చి మొక్కలు, తోటకూరంతా ముదిరిపోయింది, అది గింజలకి పనికొస్తాయి. అండ్ అలాగే పురాణ మొక్క అనమాట, అది కూడా బాగా ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తాయి కదండి కుండీల్లో. అవి చాలా వరకు వాడుకుంటాము, ఇంక ఎక్స్ట్రాగా ఉన్నవి మాత్రం ఇంకలాగా పీకేస్తుంటాం అనమాట. గార్డెనింగ్ మాత్రం చాలా ఇంట్రెస్ట్తోనే చేసుకోవాలండి. దానివల్ల వర్క్ ఉంటుంది, అలాగే టైంపాస్ అయినట్టు ఉంటుంది. మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదా, సో ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం అలానే ఉంటుంది. నెక్స్ట్ చూసారా ఎంత వేస్ట్ వచ్చేసిందో. కట్ చేసినవి కానీ, పీకేసినవి కానీ, తీసేసినవి, ఎండిపోయినవి ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా మట్టిని కుళ్ళగించుకుంటున్నాను. సో దానివల్ల ఏమవుతుందంటే వాటర్ అనేవి చక్కగా బాగా వెళ్తాయి, అలాగే రూట్స్ కూడా బాగా స్ప్రెడ్ అవుతాయి. అలా ఎప్పుడు చేసుకుంటా ఉంటే మట్టి కూడా చక్కగా నీట్గా ఉంటుందండి. చూసారా మా మట్టి కూడా ఎంత బాగుందో, గుళ్ళ మారిపోయి. మేమైతే లంచ్ అయ్యాక స్టార్ట్ చేసామండి. అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా అయిపోయింది, అంతసేపు పట్టిందనమాట. మొత్తం అన్నీ మట్టి అంతా క్లిక్కిచ్చేసేసుకుని. నెక్స్ట్ చూసారా స్టార్ ఫ్రూట్ పూత ఎంత వచ్చిందో, మరి కాయలు ఎన్ని వస్తాయో తెలియదు. అండ్ అలాగే యాపిల్ బేర్ కూడా చక్కగా పూత వచ్చింది. అండ్ దానిమ్మకాయలు కూడా 3 కాయలు వచ్చాయి. ఇలాంటి చూసినప్పుడు అండి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో యాక్చువల్గా అయితే మేము నలుగురం కలిసి చేసుకుంటాము వర్క్. సో మా హస్బెండ్కి ఏమో హెల్త్ బాగాలేదనమాట. ఆయనకి రీసెంట్గా సర్జరీ అయింది. సో దానివల్ల రెస్ట్లో ఉండాల్సి వస్తుంది. సో ఆయన అయితే పైకి రావడం లేదు. మా మామయ్య కొంచెం చిన్న వర్క్ ఉంటే బయటకు వెళ్ళారు. నెక్స్ట్ ఇంకా ఖాళీ అయిపోయిన కుండీల్లో అన్ని విత్తనాలు పెట్టుకుంటున్నాము. కాకరకాయ కానీ, పొట్లకాయ, అలాగే బీరకాయలు, దోసకాయలు, కొత్తిమీర, ఆకుకూరలు అయితే వేయలేదు, ఇంకా ఉన్నాయి సరిపోతాయి అన్నమాట మాకు. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, అప్పుడప్పుడైతే మధ్యాహ్నం కూడా పోయాల్సి వస్తుంది. వాటర్ చూసుకుంటూ ఉండాలి, మనం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మొక్కలు కూడా చనిపోతాయండి. సో వాటర్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇంకా వాటికైతే ఫుడ్ వచ్చేసి ఆర్గానిక్గా ఎన్పికే ఉంటుంది, అది వేస్తున్నాం అనమాట మొక్కలకి. సో డైలీ అయితే కిచెన్ వాటర్ ఉంటాయి కదండి, అది 1:10 రేషియోలో కలుపుకుని పోస్తారు మావయ్య గారు. రోజు మావయ్య గారు పోస్తారండి 2 పూట్ల. ఇంకా ఈరోజుకి ఇంతేనండి వర్క్. మా వర్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఎన్పికే వేసేసిన తర్వాత ఇంకా వాటర్ పోసేసి కూడా కిందకు వెళ్ళిపోయాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.